బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ నోటిఫికేషన్ 21-22 వచ్చిందండి. ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు ఆన్లైన్. ఈ అకాడమిక్ ఇయర్ 2021 to 2022 వరకు కోర్సులు ఏమేమి ఉన్నాయి అనే దాన్ని చూస్తామండి. ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ 3 years కోర్సు. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. ఎలిజిబిలిటీ వచ్చి పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ నేషన్ ఓపెన్ స్కూల్ ఆర్ ఏపీ తెలంగాణ ఓపెన్ స్కూల్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా నేషనల్ ఓపెన్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినా, లేదా ఏపీ తెలంగాణ ఓపెన్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు. వీరికి ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 2150 అండి, సెకండ్ ఇయర్ 2000, థర్డ్ ఇయర్ వచ్చి 2000. నెక్స్ట్ తీసుకుంటే బీకామ్ 3 years కోర్స్ అండి. దీంట్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు వచ్చే లోపల 2150, సెకండ్ ఇయర్ కోర్స్ వచ్చి 2000, థర్డ్ ఇయర్ కోర్స్ వచ్చి 2000. 3 yearsకు 6150 కాస్ట్ అవుతుంది బీకామ్కు. అలాగే బీఎస్సీ చూసారంటే ఇది కూడా 3 years కోర్సు. ఇంగ్లీష్, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఉంటుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఏపీ తెలంగాణ నుండి ఓపెన్ స్కూల్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండవచ్చు. దీనికి ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్ 2150, సెకండ్ ఇయర్ 2000, థర్డ్ ఇయర్ 2000 ప్లస్ సైన్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి దీనికి బీఎస్సీకి. ఫర్ ఈచ్ సబ్జెక్ట్ 1200 సపరేట్ పే చేయాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే పీజీ ప్రోగ్రామ్స్ అండి. దీంట్లో మాస్టర్స్ డిగ్రీ ఎంబీఏ వచ్చి 2 years కోర్సు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. దీనికి మీరు ఏం కావాలంటే బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, లేదా 45%తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు ఎలిజిబుల్. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి ఉండాలి, దాంట్లో క్వాలిఫై అయి ఉండాలి. ఏపీ ఐసెట్ అయినా, టీఎస్ ఐసెట్ అయినా పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఇయర్ వచ్చి 10,150 అమౌంట్ అవుతుంది, సెకండ్ ఇయర్ 10,000 అవుతుంది. టోటల్ 20,150 అవుతుంది. ఎంఏ వచ్చేసి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉందండి ఓపెన్ యూనివర్సిటీలో. 2 years అనమాట, ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. దీనికి వచ్చి ఎనీ డిగ్రీ క్వాలిఫై అంటే పర్వాలేదు. దీనికి ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్కు 6200, సెకండ్ ఇయర్కు 6000. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్, ఇది కూడా 2 years కోర్సు, కాకపోతే దీంట్లో తెలుగు మీడియమే ఉంది, ఇంగ్లీష్ మీడియం లేదనమాట. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ బీకామ్, బీబీఏ, బీఈఆర్, బీటెక్, బీబీఎం అండ్ ఎంబీఏ. మీరు ఒక డిగ్రీలో ఒక ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట, మీరు ఎంఏ ఎకనామిక్స్ చేయాలంటే కనుక. ఓకేనా. దీనికి ఫీజు వచ్చి 4400, సెకండ్ ఇయర్కి వచ్చి 4200 అనమాట. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ, ఇది 2 years కోర్సే అండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా డిగ్రీ ఉంటే పర్వాలేదు. ఎంఏ హిస్టరీ పీజీ చేయొచ్చు మీరు. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 4400, సెకండ్ ఇయర్ ఫీజు వచ్చి 4200. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇది కూడా 2 years కోర్సు. దీంట్లో తెలుగు మీడియమే ఉందండి, ఇంగ్లీష్ మీడియం లేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇప్పుడు చేయొచ్చు అనమాట. దీనికి వచ్చి ఫస్ట్ ఇయర్ 4400, సెకండ్ ఇయర్కి వచ్చి 4200 రూపీస్ అవుతుంది. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దీనికి వచ్చి 2 years అండి. 2 yearsలో ఓన్లీ తెలుగు మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం లేదు. ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. దీనికి ఫీజు వచ్చి 4400, సెకండ్ ఇయర్ వచ్చి 4200. నెక్స్ట్ ఎంఏ సోషాలజీ ఉంది, ఇది కూడా 2 years కోర్సు, తెలుగు మీడియం, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 4400, సెకండ్ ఇయర్ వచ్చి 4200. ఎంఏ ఇంగ్లీష్ ఉందండి, 2 years కోర్సు. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, ఎందుకంటే ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి. ఇది వచ్చి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 4400, సెకండ్ ఇయర్ వచ్చి 4200. నెక్స్ట్ ఎంఏ తెలుగు ఉంది, 2 years.
తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం సబ్జెక్ట్ తెలుగు మీడియం ఉంటుంది. దీనికి వచ్చి బ్యాచిలర్ డిగ్రీలో మీరు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యావ్ పాస్డ్ తెలుగు ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ తెలుగు విచ్ ఆర్ రికగ్నైజ్ ఆర్ ఈక్వలెంట్ టు బిఏ ఈక్వలెంట్గా ఉండి తెలుగులో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉంటే కన్నా మీరు ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి హూ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఇట్ దిస్ యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటే కన్నా మీరు కూడా ఎంఏ తెలుగు చేయొచ్చు. దీనికి వచ్చి ఫీజు ఫస్ట్ ఇయర్ 4,400, సెకండ్ ఇయర్ 4,200. ఎంఏ హిందీ ఇది 2 years కోర్సు, ఓన్లీ హిందీలోనే ఉంటుంది ఇది. దీనికి వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, హిందీ ఒక సబ్జెక్ట్గా సెకండ్ లాంగ్వేజ్ చదివి ఉండాలి మీరు డిగ్రీలో. అలాగే పాస్ హిందీ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హిందీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్. ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్లో హిందీ ఇన్స్టిట్యూషన్స్లో మీరు అది సేమ్ హిందీలో చదివినా కూడా వేరే దాంట్లో అది బీఏకి ఈక్వలెంట్గా అయింటే కన్నా ఓకే. నెక్స్ట్ దాంట్లోనే భాషా ప్రవీణ్ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ చెన్నై. ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ వీఆర్ హ్యావింగ్ హిందీ యాజ్ వన్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ కోర్స్. అంతే, ఓపెన్ యూనివర్సిటీలో హిందీ డిగ్రీ హిందీలో ఏమన్నా ఒక సబ్జెక్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేరింటే కన్నా అది కూడా ఎలిజిబుల్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమించాలంటే హిందీ ఎక్కడ ఇది భాషా ప్రవీణ్ దానిలో చదివింటే కూడా అది కూడా సేమ్ ఎంఏ హిందీ చేయడానికి మీకు ఎలిజిబుల్ అనమాట. దీని ఫీ వచ్చి 4,400, సెకండ్ ఇయర్ వచ్చి 4,200. ఎంబీఏ ఉర్దూ ఉందండి, ఇది 2 years కోర్సు, సేమ్ అంతే. డిగ్రీలో ఉర్దూ లాంగ్వేజ్ ఉండాలి, వేరే చోట ఉర్దూలో చదివినా అది ఈక్వలెంట్ బీఏకి ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీలో ఉర్దూలో చదివినా అది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. దీని ఫీ వచ్చి 4,400, సెకండ్ ఇయర్ వచ్చి 4,200. ఎంకామ్ ఉందండి, 2 years ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇది వచ్చి డిగ్రీ ఇన్ కామర్స్ బీబీఏ అన్న బీబీఎం అన్న బీఏ కామర్స్ అన్న ఇవి చేసింటే మీరు ఎంకామ్ చేయడానికి ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 5,000, సెకండ్ ఇయర్ వచ్చి 4,800. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉందండి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ లేదంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ రెండు ఉంటాయి. ఇది 2 years కోర్సు. ఇది డిగ్రీ వచ్చి మీరు మ్యాథ్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, లేదా బీఈ చేసి ఉండాలి, లేదా బీటెక్ చేసి ఉండాలి, ఉంటే ఎలిజిబుల్ అనమాట ఎంఎస్సి పీజీ చేయని. దీనికి ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్ 4,700, సెకండ్ ఇయర్ 4,200. ఎంఎస్సి సైకాలజీ ఉందండి, 2 years కోర్సు, ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఏదైనా డిగ్రీ ఉంటే పర్వాలేదు. ఫస్ట్ ఇయర్ కోర్స్ వచ్చి 7,400, సెకండ్ ఇయర్ కోర్సు 7,200. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ, ఇది కూడా 2 years కోర్సు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్. మీరు బీఎస్సీ చేసిండాలి విత్ బాటనీ యాజ్ ఒక సబ్జెక్ట్, లేదంటే దానికి ఈక్వలెంట్గా ఏం చేసినా మీరు దానికి ఎలిజిబుల్ అనమాట. దీని ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్ 12,600, సెకండ్ ఇయర్ వచ్చి 12,000. ఎంఎస్టీ కెమిస్ట్రీ ఉందండి, 2 years కోర్సు, ఇంగ్లీష్ మీడియం. ఇది కూడా అంటే బీఎస్సీ చేసి కెమిస్ట్రీ యాజ్ వన్ సబ్జెక్ట్ ఉండాలి, లేదంటే దానికి ఈక్వలెంట్ ఏదన్నా ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,000, సెకండ్ ఇయర్ వచ్చి 14,400. ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చి బ్యాచిలర్ బీఎస్సీ చేసినా పర్వాలేదు, దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 12,600, సెకండ్ ఇయర్ వచ్చి 12,000. ఎంఎస్సీ ఫిజిక్స్ ఉందండి నెక్స్ట్, ఇది 2 years కోర్సు, ఇంగ్లీష్ మీడియం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఇది చేసింటే కనుక మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ పీజీ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 12,600, సెకండ్ ఇయర్ వచ్చి 12,000 అండి ఫీజు. నెక్స్ట్ ఎంఎస్సీ జువాలజీ 2 years కోర్సు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది వచ్చి బీఎస్సీలో విత్ జువాలజీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి, లేదంటే ఈక్వలెంట్గా ఏమైనా చేసింటే ఎలిజిబుల్ అవుతారు దానికి చేయని. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 12,600, సెకండ్ ఇయర్ ఫీజు 12,000. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, దీనికి వచ్చి ఇది 1 year అండి, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇది బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. దీనికి చేయని 40% మార్క్స్ ఉండాలి వాళ్ళు డిగ్రీలో. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ చేసి 40% మార్క్స్ ఉంటే కనుక ఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది చేయొచ్చు. 1 year కోర్స్ అండి ఇది, 6,900. ఇది
బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇది 1 ఇయర్ అండి. ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దీనికి వచ్చి డిగ్రీ ఎనీ డిసిప్లిన్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 1 year experience ఇన్ రెగ్యులర్ ఆర్ సస్టైనబుల్ పోస్ట్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ రికార్డ్ అసిస్టెంట్ అండ్ అబోవ్ ఇన్ ది రికగ్నైజ్డ్ లైబ్రరీస్. డిగ్రీ ఉండి ఒక ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటండి. ఎక్కడ ఏ ర్యాంక్లో ఉండాలంటే రికార్డ్ అసిస్టెంట్ ఆర్ దానికన్నా ఎక్కువ పోస్ట్లో లైబ్రరీస్లో చేసింటే కన్నా దీనికి మీరు ఎలిజిబుల్. ఇంకొకటి దాంట్లోనే వచ్చి గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. డిప్లొమా చేసినండి, గ్రాడ్యుయేట్స్ ఇన్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ ఉంటే కన్నా సైన్స్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటే కన్నా మీరు దానికి ఎలిజిబుల్ జాయిన్ కానీ. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ లా, ఇంజనీరింగ్, ఫార్మసీ ఇదైనా ఉన్నా పర్వాలేదు. గ్రాడ్యుయేట్స్ విత్ 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్, 50% మార్క్స్ ఉండాలండి. లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ వాళ్ళకు 45%. దీనికి వచ్చి 3200 ఫీజు. నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డిప్లొమా ఉండండి. డిప్లొమా ఇవి చూడండి. డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి డిగ్రీస్ క్వాలిఫికేషన్తో అన్నీ. ఇవన్నీ 1 year 6 months అట్లా ఉన్నాయి. డిప్లొమా ఎవరైనా దాంట్లో చేయాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. 6 months 1 year ఉంటుంది కాబట్టి ఇది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ అంతండి, 6 సేమ్ ఇంతే, సేమ్ అదే ఫార్మాట్. దీనికి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి స్టడీ సెంటర్స్ వాళ్ళు కోర్స్ ఇచ్చారండి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్లో ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్లో ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడపలో ఉంది. అదే ఇవన్నీ ఓపెన్ డిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్ అండి. వాళ్ళు కాలేజ్ ఇచ్చారు, కాలేజ్ అనుబంధంగా ఉంటాయి ఇవన్నీ. అలా మీకు దాదాపు మీరు ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఉంటాయి కానీ అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కింద నోట్లో ఇచ్చాడంటే సఫిషియన్స్ అంటే ఇప్పుడు ఒక 60 మంది ఉన్నారంటే 60 మంది జాయిన్ అయిపోయాక ఫుల్ అయిపోతే కన్నా మీరు వేరే దానికి పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆప్ట్ అనదర్ సెంటర్ అమాంగ్ ది లిస్ట్ ఆఫ్ ది కాంటాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ అండ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇక్కడ ఫుల్ అయిపోతే కన్నా ఆ యూనివర్సిటీలో ఇంకో వేరే దాంట్లో అప్లై చేసుకొని అక్కడ చేయొచ్చండి. రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, అడ్మిషన్స్ ఆర్ గో త్రూ ఆన్లైన్లో ద్వారా పోవాలి. బిఆర్ అంబేద్కర్ BRAOU online.in ద్వారా ఆ సైట్ వెళ్ళారంటే దాంట్లో మీరు చేయొచ్చు. అడ్మిషన్ ప్రాస్పెక్టస్ ఇస్ అవైలబుల్ ఇన్ యూనిస్పోర్ట్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ప్రాస్పెక్టస్ ఉంటుందంటే దాంట్లో ఫీజులు ఎంత ఉన్నాయి అన్ని టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఓపెన్ యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్కి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మీకు దాంట్లో డీటెయిల్స్ ప్రతి డీటెయిల్ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీజు పేమెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ BRAOU online.in ద్వారా పోయినారంటే అక్కడ అప్లై చేసేస్తే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తే మీరు అప్లై చేశాక మీరు క్యాష్ పే చేయాలి. క్యాష్ ఎంత పే చేయాలి పై చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి కింద క్యాష్ దేని ద్వారా చేయొచ్చు, ఏపీ ఆన్లైన్, TS ఆన్లైన్ అయితే తెలంగాణ అయితే TS ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ అయితే ఏపీ వాళ్ళు అయితే ఏపీ ఆన్లైన్ ద్వారా, లేదా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా అయినా చేయొచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకుంటే 23/6/2021 అంటే జూన్ 23వ తేదీ నుండి ఆగస్ట్ 12వ తేదీ వరకు ఉందండి మీరు అప్లై చేసుకోనికి, జాయిన్ కానీకి ఈ పీజీ కోర్సెస్ ఆర్ డిగ్రీ కోర్సెస్ దీళ్ళల్లో. ఓకేనా, ఇక్కడ ఇచ్చాడు సేమ్ డేట్స్ అండి, జూన్ 23 నుండి ఆగస్ట్ 12వ తేదీ వరకు. ఓకే అండి, ఇది మొత్తం వీడియో. ఓకే, మీకు ఎవరైనా నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.